మంత్రి భరోసా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జన్మదిన శుభాకాంక్షలు, వారికి జన్మదిన శుభాకాంక్షలు నారాయణఖేడ్ పార్టీ తరఫున కేక్ కట్ చేసి మేము అందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే కేసీఆర్ గారు దేశానికి గాంధీ గారు ఎట్లా జాతిపిత అని అంటారో తెలంగాణ రాష్ట్రానికి మా కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత లెక్కని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి తీసేసిన ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు చేసిన నుంచి కూడా దానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగినా కూడా ఎవరు సాధించని ఘనత చావు నోట్ల దాకా పోయి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు. సరే, వారు అది మరి ప్రజలు కూడా వారు చేసిన మేలును గమనించి వారికి అధికారం అంటగట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ రంగంలో కానీ, ఎలక్ట్రిసిటీ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా 60 ఏళ్ళ వెనకబాటుని 10 సంవత్సరాలని దాన్ని పక్కకు నెట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 పొజిషన్లో పెట్టింది కేసీఆర్ గారు. అంత పెద్ద గొప్ప వ్యక్తి జన్మదినం మీద జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అదే మాదిరిగా నారాయణఖేడ్ ప్రాంతం కూడా మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ నారాయణఖేడ్ ప్రాంతం కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది. ఉదాహరణకి ఆ రోజు 5 మండలాలు ఉంటే ఈరోజు 9 మండలాలు చేసుకోగలిగాం. ఆ రోజు రెవెన్యూ డివిజన్ కొరకు మేము సంగారెడ్డి కోవాల్సి ఉంటే నారాయణఖేడ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మెదక్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని నారాయణఖేడ్ తీసుకొని వచ్చింది. నారాయణఖేడ్ గ్రామ పంచాయత్ పూర్తిగా దరిద్రంగా తయారు చేసి మొత్తం మురికి కాలువలు, మురికి వాసన తప్పించి అలా ఏం లేదు. ఇట్లాంటి నారాయణఖేడ్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకొని వారి నాయకత్వంలో, వారి సహకారంతో నారాయణఖేడ్ నంబర్ 1 మున్సిపాలిటీ కూడా చేసుకుంది. ఈ రకంగా నారాయణఖేడ్ ఇంకా మిగతా అన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా వారి నాయకత్వంలోనే 8 గురుకుల పాఠశాలలు తెచ్చుకున్నాం.